హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా ఉపయోగించే ఒక తెలుగు పదంతో ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా మాట్లాడొచ్చో చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీరు నన్ను నిరాశపరుస్తారా? విల్ యూ లెట్ మీ డౌన్? విల్ యూ లెట్ మీ డౌన్? నెంబర్ 2, అతను ఆమెను పెళ్లి చేసుకోవాలని పడిచచ్చిపోతున్నాడు. హీ ఈస్ డైయింగ్ టు మ్యారీ హర్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అలాంటప్పుడు నేనెందుకు చెప్తాను? నెంబర్ 2, అలాంటప్పుడు ఎందుకు మాట్లాడావు? నెంబర్ 3, అలాంటప్పుడు నువ్వెందుకు వెళ్ళలేదు? సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. అలాంటప్పుడు, సో మనం డైలీ చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం కదా ఈ మాట. అలాంటప్పుడు ఎందుకు వచ్చావు, అలాంటప్పుడు ఎందుకు చెప్పలేదు, అలాంటప్పుడు నేను వెళ్ళిపోనా, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో వీటన్నిటిని ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో ఈజీగా నేర్చుకుందాం. సో అలాంటప్పుడు అంటే ఇఫ్ ఇట్ ఈస్ సో, లేదా ఇఫ్ సో, లేదా ఇఫ్ దాట్ బీ సో, మీరు ఏదన్నా ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దామా? సో ఇక్కడ ఒకళ్ళు ఇంకొకరితో అంటున్నారు, నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ టు కమ్ హియర్. ఇప్పుడు రెండో వాళ్ళు అంటున్నారు, అలాంటప్పుడు ఎందుకు వచ్చావు? ఇఫ్ సో, వై డిడ్ యూ కమ్? సో ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో ఏదో ఒక కారణం ఉంటుంది అక్కడ. సో అలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తాం. అలాంటప్పుడు ఎందుకు తిన్నావు? ఇఫ్ సో, వై డిడ్ యూ ఈట్? అలాంటప్పుడు ఎందుకు చేశావు? ఇఫ్ సో, వై డిడ్ యూ డూ? అలాంటప్పుడు ఎందుకు వెళ్ళావు? ఇఫ్ సో, వై డిడ్ యూ గో? ఇప్పుడు మీ క్వశ్చన్, అలాంటప్పుడు ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. అలాంటప్పుడు వాళ్ళెందుకు వస్తారు? ఇక్కడ ఒకళ్ళు ఇంకొకరితో అంటున్నారు, నేను వాళ్ళని పిలవలేదు. ఐ డింట్ ఇన్వైట్ దెమ్, లేదా ఐ డింట్ కాల్ దెమ్. ఇక్కడ మీ అర్థం ఆహ్వానించడం అయితే ఇన్వైట్ అప్లై చేసుకోండి, మామూలుగా పిలవడం అయితే కాల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు సెకండ్ పర్సన్ అంటున్నారు, అలాంటప్పుడు వాళ్ళెందుకు వస్తారు అంటే నువ్వు పిలవలేదు కాబట్టి వాళ్ళు ఎందుకు వస్తారు అని అడుగుతున్నారనమాట. మీకు అర్థమవుతుంది కదూ. ఇఫ్ సో, వై డూ దే కమ్? అలాంటప్పుడు నేనెందుకు పట్టించుకుంటాను? ఇఫ్ సో, వై డూ ఐ కేర్? అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడతాను? ఇఫ్ సో, వై డూ ఐ టాక్? అలాంటప్పుడు నేనెందుకు వెళ్తాను? ఇఫ్ సో, వై డూ ఐ గో? ఇప్పుడు మీ క్వశ్చన్, అలాంటప్పుడు నేనెందుకు చెప్తాను? ఇప్పుడు దీన్నే నెగిటివ్ క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అలాంటప్పుడు నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఇక్కడ సంథింగ్ ఏదో జరిగిందనమాట, అందుకే ఇక్కడ వీళ్ళు ఇలా అంటున్నారు, ఇఫ్ ఇట్ ఈస్ సో, వై డింట్ యూ టెల్ మీ? అలాంటప్పుడు నువ్వు నాకెందుకు ఫోన్ చేయలేదు? ఇఫ్ ఇట్ ఈస్ సో, వై డింట్ యూ కాల్ మీ? అలాంటప్పుడు ముందే ఎందుకు రాలేదు? ఇఫ్ సో, వై డింట్ యూ కమ్ ఎర్లియర్? అలాంటప్పుడు నువ్వెందుకు సమాధానం చెప్పలేదు? ఇఫ్ దట్ బి సో, వై డింట్ యూ ఆన్సర్? ఇప్పుడు మీ క్వశ్చన్, అలాంటప్పుడు నువ్వెందుకు వెళ్ళలేదు? లాస్ట్ వేరియేషన్ చూద్దాం. పాజిటివ్గా మాట్లాడితే ఎలా ఉంటుందో. అతనికి ఆలస్యం కావచ్చు, అలాంటప్పుడు మనం బయలుదేరదాం, లేదా అలా అయితే మనం బయలుదేరదాం. ఇలా మనం అంటూ ఉంటాం కదా. హీ మైట్ బి లేట్, ఇఫ్ సో, వై విల్ స్టార్ట్. నాకు ఆకలిగా లేదు, అలా అయితే నేను తినేనా? ఐఎమ్ నాట్ హంగ్రీ, ఇఫ్ సో, షల్ ఐ ఈట్? సినిమాకి టైం అయిపోతుంది, అలాంటప్పుడు త్వరగా రెడీ అవ్వు. ఇట్ ఈస్ గెటింగ్ టైమ్ ఫర్ మూవీ, ఇఫ్ సో, గెట్ రెడీ క్విక్లీ. ఇట్ ఈస్ గెటింగ్ టైమ్ ఫర్ మూవీ, ఇఫ్ సో, గెట్ రెడీ క్విక్లీ. సో గైస్, క్లాస్ విన్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. And please post your valuable comments in the comment section. See you in the next video.